ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతి ఛాంపియన్షిప్ లో భాగంగా బర్రిలంకపాడు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీలో క్రీడా పోటీలు నిర్వహణ ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ప్రజలకు విశిష్ట సేవలు అందించేందుకు కృషి చేస్తారని వెల్లడి. భక్తులతో కిటకిటలాడిన మద్ది ఆంజనేయ స్వామి ఆలయం. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. పింగళి వెంకయ్య 150వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 29న జంగారెడ్డిగూడెంలో 2K రన్. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నాయకుల పిలుపు. క్రీడా స్ఫూర్తితో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చని, కావున విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సూచించారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026లో భాగంగా జీలుగుమిల్లి మండలం బర్రిలంకపాడులోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్లో క్రీడా పోటీలను మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ పోటీలను శాప్ డైరెక్టర్ కోవాసు జగదీశ్వరితో కలిసి రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు క్రీడా ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో అమరావతి ఛాంపియన్షిప్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయిలో ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ పి రామకృష్ణ, విరాట్, పిడి రమేష్, ఎంఈఓలు శ్రీనివాస్, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అండర్ 17 లేడీస్, జెంట్స్, అండర్ 23 బాయ్స్, గర్ల్స్ ఈ సంబంధించి 15వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 12 రకాల ఆటల పోటీలు, అథ్లెటిక్స్, ఆర్చరీ, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, హాకీ, యోగా, బాస్కెట్బాల్, బాక్సింగ్, బ్యాడ్మింటన్ ఇలాగా 12 రకాల ఆటల పోటీల్ని నిర్వహించి కాన్స్టెన్సీ లెవెల్లో గెలుపొందిన వారు డిస్ట్రిక్ట్ లెవెల్ కి పంపించడం, డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలుపొందిన వారికి స్టేట్ లెవెల్లో మంచి అవకాశాలు కల్పించే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఎన్డీఏ కూటమి పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ ఖచ్చితంగా అవసరం. దానికి సంబంధించి మన నియోజకవర్గం వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్ర వ్యాప్త వారీగా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం అందరినీ కూడా ప్రోత్సహించే విధంగా. ఎందుకంటే ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక ఆధిముత్యాలు సపోర్ట్ లేక అక్కడి వరకే ఆగిపోయినటువంటి పరిస్థితి. చాలా మంది చాలా నైపుణ్యత కలిగినటువంటి ఆటగాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వారికి గనక సపోర్ట్ ఇస్తే మన నియోజకవర్గానికి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైన విషయం. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ప్రజలకు విశిష్ట సేవలు అందించేందుకు తాను కృషి చేస్తానని జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిటీ కేబుల్ కార్యాలయంలో మంగళవారం సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్తో జెడ్పీటీసీ బాబ్జీ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా తాను 3వసారి ఎన్నికైనందుకు సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం నాణ్యత, చౌక డిపోలలో సరుకుల పంపిణీ విధానం, హోటల్స్ లో ఆహారం నాణ్యత, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల నుంచి వినియోగదారులు పొందుతున్న సేవలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ నిత్యం పర్యవేక్షిస్తుందన్నారు. నిబంధనలను అనుసరిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు తాను కృషి చేస్తానన్నారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ బాబ్జీ విజ్ఞప్తి చేశారు. ఓవరాల్ గా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అనేది ఆథరైజేషన్ బాడీ. అది ఆ బాడీకి సంబంధించి ఏంటంటే జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన కలెక్టర్ గారు ఏంటంటే గౌరవ అధ్యక్షులుగా ఉంటారు, జేసీ గారు ఒక మెంబరు, 7 ఎమ్మెల్యేలు ఉంటారు, 4 జెడ్పీటీసీ ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే ప్రజాప్రతినిధుల నుంచి ఒక 50%,
అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల నుంచి, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ నుంచి, నెక్స్ట్ ఫెయిర్ బేర్ షాప్స్ నుంచి, అన్ని రకాల వింగ్స్ నుంచి కూడా ఈ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అనేది తీసుకోవడం జరుగుద్ది. ఎస్పెషల్లీ మన ప్రాంతాలు ఏంటంటే జెడ్పీడీసీ నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఇది మూడోసారి ఆల్మోస్ట్ 2 years పీరియడ్ ఉంటుంది దీనికి. నేను 5 years పీరియడ్ లో 2 times చేశాను, 3rd time ఇది. దీని యొక్క విధులు బాధ్యతలు ఏంటంటే మెయిన్ డొక్కా సీతమ్మ ఫుడ్ అంటే ఈ హాస్టల్స్ లో మెయింటైన్ చేస్తారు. మన జంగారెడ్డిగూడెంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్ సంబంధించి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పిల్లలకి ఇస్తున్నారు లేదని మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటంటే చౌకు డిపోలో కరెక్ట్ గా తూనికలతో కూడుకున్న ఫెయిర్ వేర్ షాప్ డీలర్స్ పర్ఫెక్ట్ గా ఇస్తున్నారు లేదనేది ఒక సెకండ్ కాన్సెప్ట్. థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ తూనుకులు కొలతలు షాపుల్లో కిరాణా కొట్లు వాటిల్లో కస్టమర్ కి పర్ఫెక్ట్ అయిన తూకం ఇస్తున్నారా లేదనేది ఒకటి. నెక్స్ట్ 4th ఐటమ్ ఏంటంటే హోటల్స్ లో నాణ్యమైన ఫుడ్ ఇస్తున్నారు లేదా అనే క్వాలిటీ విజిలెన్స్ అంటే మెయిన్ అదే. ఎందువల్లంటే కుళ్ళిన మాంసం ఇవ్వడం, అదేవిధంగా చెడిపోయిన కూరగాయలను వాడడం అటువంటివి జరుగుతున్నందువల్ల వాటిని కూడా మనం విజిట్ చేసి కంట్రోల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీద ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చాలా రోడ్స్ ఇస్తున్నారు. అటువంటి రోడ్స్ అవి ఏంటంటే మెటల్ రోడ్స్ ఉంటాయి, సీసీ రోడ్స్ ఉంటాయి, డ్రైన్స్ ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా క్వాలిటీ ఆఫ్ అంటే కాంక్రీట్ ఉంటుంది 164 అని 266 అని అలా ఏంటంటే ఆ క్వాలిటీలో మెటల్, ఇసుక, సిమెంట్ సమపాలలో వేస్తున్నారు లేదో చూసే బాధ్యత కూడా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి ఉంది. అదేవిధంగా ఏంటంటే ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక బిల్డర్ ఉంటాడు, అతను నాణ్యమైన బిల్డింగ్ కట్టకపోతే కూడా కన్జ్యూమర్స్ కోర్టును ఆశ్రయిస్తారు కదా. ఆ టైంలో కూడా మేము వెళ్ళి విజిలెన్స్ కమిటీ యొక్క విజిట్ చేసి కలెక్టర్ గారికి మేము ఒక నివేదికనిచ్చే ఫెసిలిటీ కూడా దీంట్లో ఉంది. మరి ముఖ్యంగా ఉదాహరణకి ఏంటంటే నేను నిన్న కూడా జంగారెడ్డి హై స్కూల్కి వెళ్ళాను. మొన్న ఒక రోజున అయితే కేతవరం హై స్కూల్కి వెళ్ళినట్టు ఆ గుడ్లు కుళ్ళిపోయిన గుడ్లు ఉంటే వెంటనే కలెక్టర్ గారికి పెడితే వెంటనే హెడ్ మాస్టర్ గారు స్వాగతం నోటీస్ ఇచ్చారు. వెంటనే ఆ గుడ్డు కాంట్రాక్ట్ని పిలిపించాం. కాంట్రాక్ట్ని పిలిపించినప్పుడు ఆ కాంట్రాక్టర్ వచ్చి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుని అవి మళ్ళీ నాణ్యమైన గుడ్ని కేతవరం హై స్కూల్కి ఇవ్వడం జరిగింది. వెంటనే హెడ్ మాస్టర్ గారు కూడా దానికి వివరణ ఇచ్చారు. అంటే మంచి ఒక ఉదాహరణ చెప్పాను. ఇలా నెంబర్ ఆఫ్ జరిగినాయి. అదే కాకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఉప్పలమేట రెసిడెన్షియల్ స్కూల్స్ అండి. వాటిలో కూడా వీళ్ళు మినిమం నీడ్స్ అంటే పిల్లలకు సంబంధించి శుభ్రమైన వాటర్ ఇస్తున్నారా లేదా, క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇస్తున్నారా లేదా, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్తున్నారా లేదా కూడా చూసుకునే బాధ్యత ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అది. ఈ ప్రాంత ప్రజలందరికీ ఈ క్వాలిటీ విషయంలో అంటే మీ పిల్లలు సరైన ఫుడ్ పెట్టట్లేదని హాస్టల్లో చెప్పినా, లేదా ఏదైనా షాపులో కొనుక్కున్నప్పుడు తూనికల్లో తక్కువ వచ్చినా, లేదా పలానా హోటల్లో ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన మీ వాడుతున్నారని చెప్పి కానీ మీరు మాకు తెలియజేస్తే 100% వాటి మీద మేము ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్వామివారిని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి వేద మంత్రోచ్చారణల మధ్య విశిష్ట పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం, అన్నప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన, ధర్మకర్తల మండలి చైర్మన్ రాజాన సత్యనారాయణ, ధర్మకర్తలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం రంగప్రసాద్ ఆచార్యులు మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఎంతో మహిమాన్వితమైన దైవమని తెలిపారు. స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని భక్తులకు పిలుపునిచ్చారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారు కుడి చేతిలో గద, ఎడమ చేతిలో పండు, చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రం ఈరోజు మంగళవారం కావడంతో ప్రాతకాలం నుంచే స్వామివారికి నిత్య కైంకర్యములు పూర్తి చేసి భక్తుల దర్శనానికి అనుమతించడం జరిగింది. స్వామివారి క్షేత్రంలో వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అదే రకంగా భక్తులు ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా
కార్యనిర్వహణ వర్గం వారు, అదే రకంగా కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి శనివారము కూడా స్వామివారి క్షేత్రంలో పంచామృత అభిషేకము, భక్తుల యొక్క మనోభీష్టములు త్వరితగతిన నెరవేరటం కోసము జన్మతః జరుగుతున్నటువంటి శని మహర్దశ లేదా రాహు మహర్దశ గ్రహదోషాలు పోవటానికి హనుమద్ హోమ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం కూడా భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క హనుమద్ హోమ కార్యక్రమంలో ప్రతి ఆదివారం జరిగేటటువంటి కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 29వ తేదీన జంగారెడ్డిగూడెం పట్టణంలో 2K రన్ నిర్వహిస్తున్నట్లు జెడ్పీటీసీ పోనాడి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, నాయకులు పరిమి సత్తిపండితో కలిసి జెడ్పీటీసీ బాబ్జీ మాట్లాడారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గొప్పతనాన్ని నేటి తరం వారికి వివరించేందుకు ఆగస్టు 2వ తేదీన 2 కిలోమీటర్ల త్రివర్ణ పతాక యాత్రను చేపట్టామన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29వ తేదీన మాక్ రన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణంలో ఆర్టీసీ డిపో వద్ద ప్రారంభమయ్యే ఈ రన్ ప్రభుత్వ బాలురోన్నత పాఠశాల వరకు సాగుతుందన్నారు. కావున ఈ కార్యక్రమాలలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్యక్రమ నిర్వాహకులు దాసరి శేషం, దాకారపు కృష్ణతో పాటు నాయకులు చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, రావూరి కృష్ణ, మహంకాళి రామ్మోహన్, రాజాన పండు, కోనేటి చంటి, వేణు హాస్పిటల్ నరేంద్ర, జీవి మాల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 2వ తారీఖు పింగళి వెంకయ్య గారి 150వ జయంతిని పురస్కరించుకుని మన అప్లాన్ ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించారు. దాని యొక్క ఆంతరంగం ఏంటంటే పబ్లిక్ లో దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో, ఎందువల్లంటే పింగళి వెంకయ్య గారి జీవిత చరిత్ర చెప్పాలంటే 3 రంగుల జెండాన్ని, త్రివర్ణ పతాకాన్ని క్రియేట్ చేసింది ఆయనే. జాతీయ పండుగలు మనం జరుపుకోవడం వల్ల నేటి యువతలో జాతీయ సమైక్యత భావము, అదేవిధంగా జాతీయ భావం కూడా పెంపొందించే ఉద్దేశంతో మన దాసరి శేషు గారు, కిషోర్ గారు ఆధ్వర్యంలో అన్ని పార్టీలని కలుపుకుని అన్ని రకాల స్వచ్ఛంద సంస్థలు, నిన్న మన కృష్ణ గారి ఆఫీస్ లో జంగారెడ్డిలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఈ రోజు కూడా ఏంటంటే అన్ని పార్టీలని కలుపుకుని ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దాని యొక్క ఆంతరంగం ఏంటంటే రేపు ప్రిలిమినరీగా ఒక రన్ బస్ స్టాండ్ దగ్గర నుంచి హై స్కూల్ వరకు, 2వ తారీఖు ఉదయం మళ్ళీ అదే సేమ్ లో ప్లేస్ నుంచి ఎండింగ్ వరకు బస్ స్టాండ్ నుంచి హై స్కూల్ వరకు 2 కిలోమీటర్ల త్రివర్ణ పతాకం రోడ్డుకి డివైడర్ ఒక పక్కన స్టూడెంట్స్ అందరినీ కూడా అన్ని రకాల విద్యా సంస్థల వారు, జంగారెడ్డిలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల వారు పార్టిసిపేషన్ తోటి పిల్లలందరూ వస్తారు. నాయకులు, స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు అందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమం రూపొందించారు. ఈ ప్రాంతంలో ఉన్న యువత, స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తారు. ఏదైతే ఆగస్టు 2వ తారీఖున మన జాతీయ పతాక ఆవిష్కర్త పింగళి వెంకయ్య గారి 150వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ మన ఇక్కడ జంగారెడ్డి పట్టణంలో పార్టీలకు అతీతంగా రేపు మన బస్ స్టాండ్ కానించి బాయ్స్ హై స్కూల్ వరకు 2K రన్ పెట్టారండి. ఆగస్టు 2వ తారీఖున 2 కిలోమీటర్ల జాతీయ జెండా తోటి దాదాపు ఒక 2000 మంది విద్యార్థులు, పట్టణ గ్రామ ప్రజలు అందరితో సహకారంతో ఒక భారీగా ర్యాలీ చేస్తున్నారండి. దీనికి ముఖ్య అతిథులుగా మన గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే స్థానిక గౌరవ ఎంపీ గారు మరియు మన స్థానిక మినిస్టర్లు అందరూ వస్తున్నారండి. ఈ కార్యక్రమానికి అందరూ పట్టణ ప్రజలందరూ కూడా సహకరించి మన దేశభక్తిని మన పట్టణం నుంచి ఇనుమడింపు చేయాలని చెప్పని ఇట్లాంటి కార్యక్రమం ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా జరగలేదండి. అట్లాంటిది మనం జంగారెడ్డి పట్టణంలో ప్రారంభించాం కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మరి మనం చదువుకున్నప్పుడు మన పాఠ్య పుస్తకాల్లో పింగళి వెంకయ్య గారి గురించి ఒక సబ్జెక్ట్ కూడా ఉండేది, అప్పుడు చూసాం. మళ్ళీ ఇప్పుడు మనం ఆయన కార్యక్రమం చేసే అదృష్టం, 150వ జయంతి కార్యక్రమం చేసే అదృష్టం వచ్చింది. గాంధీ గారు, నెహ్రూ గారు ఆ సమకాలీకులతో ఉండి మనకి ఒక జాతీయ జెండాను గుర్తించారు. ఆ జాతీయ జెండా ఇవాటికి కూడా ప్రపంచానికి ఒక గర్వకారణంగా మన జాతీయ జెండాని మనం ఎగరేసుకుంటాం. అయితే ఆ కార్యక్రమాన్ని రేపు ఉదయం మన ఊర్లో ట్రయల్ రన్ కింద స్టార్ట్ చేసి, అట్లాగే ఆగస్టు 2వ తారీఖున ఉదయం 8 గంటలకి 2 కిలోమీటర్ల మేర ఆ జాతీయ జెండాను ప్రదర్శించడం అనేది ఒక మంచి కార్యక్రమం.
దీన్ని శేషు గారు రూపకల్పించి, అట్లాగే మన పట్టణ కమిటీ, మండల కమిటీ, చింతలపూడి కాన్స్టిట్యున్సీ, ఇంకా ఇంచుమించుగా కాన్స్టిట్యున్సీని దాటి కూడా మన పెద్దలను పిలిచారు. అందరి సమక్షంలో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకున్నట్లయితే మనం జాతీయ భావాన్ని, మన దేశం మీద ఉన్న భక్తిని మనం చాటుకున్నట్టు అవుద్ది. కాబట్టి మన అందరం పాల్గొనే ప్రజలు ఆ అవకాశం మన జంగారెడ్డి ప్రజలకు వచ్చింది కాబట్టి దాన్ని మనం దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని తెలియజేసుకుంటాం. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, కావున ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రోటరీ క్లబ్ ప్రతినిధులు సూచించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూతనందించే లక్ష్యంతో జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలవరం ప్రభుత్వ పాఠశాలలో బాలబాలికలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కుబేరా చిట్ సుబ్బారావు, సెక్రటరీ సింగంశెట్టి హరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 10,000 రూపాయల విలువైన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. విద్యార్థుల విద్యలో మరింత ప్రతిభ కనబరచాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజాభివృద్ధికి దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ చార్టర్ సభ్యులు చామర్తి శ్రీరాములు, తడికమల్ల రామతారకం, పాలపర్తి శ్రీనివాస్, ఎర్రంశెట్టి నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తదుపరి కోరుచున్నాం. సిటీ జ్యువెలర్స్ అంటే జంగారెడ్డిలో నెంబర్ 1 ఆఫ్ ది జ్యువెలర్ స్టోర్స్. ఇదివరకు గతంలో మీ స్కూల్ కి చాలా సార్లు వచ్చాను రోటరీ క్లబ్ తరఫున. కావాలా మీకు బుక్స్ చదువుకోవడానికి? ఇమ్మంటారు మమ్మల్ని? ఓకే, మరి ఇప్పుడు మేము ఇస్తాము. మీరు పెద్ద అయ్యాక మాలాగా చదువుకున్నాక ఎవరికైనా బుక్స్ లేకపోతే ఇస్తారా? మీ డబ్బులతో ఉద్యోగం చేసి చదువు ఉంటే ఎవరో ఉన్నక్కలా, ఎవరో కాపు కాస్తారు, బంధువులు కాపు కాయక్కలా, ప్రభుత్వాలు కాపు కాయక్కలా, ఏం అక్కల. చదువుకుంటే ఆ విజ్ఞానం ద్వారా వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, వ్యవసాయం చేసినా మీరు ఆర్థికాభివృద్ధి చెందుతారు. ఆరోగ్యాలు ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది. అలా మన జీవితంలో ఎటువంటి రిస్క్ వచ్చినా ఎలా ఉండాలనేది అన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఇప్పుడున్న మన పెద్దలు ఎవరు రాష్ట్రపతులు చేసినా, ప్రధానమంత్రులు చేసినా వాళ్ళందరూ చదువుకొని అంత స్థాయికి వచ్చారు. వ్యాపారించిన కానీ చదువు లేకుండా పైకి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ చదువుతో పాటు విజ్ఞానం అన్ని తెలుస్తాయి. కాబట్టి మీరందరూ మీ పిల్లలకి, ముఖ్యంగా తల్లులు పిల్లల్ని చెప్పేది, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం భావించడంతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యాంచంద్రశేషు తెలిపారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే పేరుతో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారాన్ని మంగళవారం జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం, మైసన్నగూడెం గ్రామాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి టీడీపీ నాయకులు వెళ్లి గత 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనను వివరించారు. అదేవిధంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, నాయకులు మండవ లక్ష్మణరావుతో కలిసి శేషు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన తల్లికి వందనం, మహిళా శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం 2, ఎన్టీఆర్ భరోసా, సూపర్ 6 తదితర సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొల్లమందల శ్రీనివాస్, ఎలికే వరప్రసాద్, కొదమ వెంకటేశ్వరరావు, గారపాటి రామకృష్ణ, ఎలికే తాతారావు, ఆకుల సురేష్, శీలం కృష్ణరాజు, బోడా శ్రీనివాస్, తడికల దావీదు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు శ్రీనివాసపురం గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎలికే ప్రసాద్ గారి యొక్క నాయకత్వంలో శ్రీనివాసపురంలో ఈ రోజున 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమంపై డోర్ టు డోర్ క్యాంపెయిన్ ని ప్రారంభించడం జరిగింది. 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది. దానికి సంబంధించి పెద్ద లక్ష్మణరావు గారు అనేకమైనటువంటి రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ఈ గ్రామంలో గాని, ఈ చుట్టుపక్కల గాని చేసినటువంటి అభివృద్ధి 2 ఏళ్లలో ఏం జరిగిందని ఒకసారి ప్రశ్నిస్తే, మరి రోషన్ కుమార్ గారి నాయకత్వంలో ఈ రోడ్డు వేసి ప్రజలకి అంకితం ఇచ్చాం. ఏదైతే చెప్పిన విధంగా మరి పట్టినపాలెం సంబంధించినటువంటి బ్రిడ్జికి సంబంధించి అప్రోచ్ రోడ్డు కూడా లేకుండా అనేకమైనటువంటి ఇబ్బందులు పడి యాక్సిడెంట్లు అవుతున్నటువంటి నేతృత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, ఎంపీ గారి సారథ్యంలో ఆ రోడ్డు కూడా, అప్రోచ్ రోడ్డు కూడా వేసి ఈ రోజు ప్రజలందరూ కూడా క్షేమమైనటువంటి ప్రయాణాన్ని కలగజేయడానికి మార్గం సుగమం చేయడం జరిగింది. బ్రిడ్జి పనులు కూడా టెండర్లు పిలవడం జరిగింది. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రోజున అనేక సంక్షేమ కార్యక్రమాలు
ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం. మన నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి గల వ్యక్తి కాబట్టి అందరూ బాగుండాలి, మన జీవన విధానం మెరుగుపడాలి అనే సంకల్పంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు. ఈ రోజున దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం అనేది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. అలాగే మన కార్యకర్తలు, నాయకులు కూడా మన పార్టీ కోసం కష్టపడాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. మనందరం కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆదరించి అభివృద్ధి చేసిన దిశగా అందరూ కూడా చేయూతనిచ్చి సహకరించాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరును కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, బూత్ ఇన్ఛార్జీలు, కస్టర్ ఇన్ఛార్జీలు, కో కన్వీనర్లు అందరూ కూడా కేఎస్ఎస్లో ఈ యొక్క ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని మన ఎన్డీఏ కూటమి చేపట్టిన అభివృద్ధిని ప్రతి ఒక్కరు కూడా వివరించాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డిగూడెం సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు 2 రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు, మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది తాపి మిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలము లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు.
ఖచ్చితంగా మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్ అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడలు, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఎన్నికల సమయంలో విద్యార్థులకు, యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కామిరెడ్డి నాని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఏలూరులో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కామినేని నాని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. డిఎస్సి నియామకాల్లో పారదర్శకత లేకపోవడం వల్ల నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి హామీని ఆలస్యం చేయకుండా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం కార్యదర్శి షరీఫ్, చింతలపూడి నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షులు కాసర బన్నీ, జంగారెడ్డిగూడెం పట్టణం బూత్ కమిటీ అధ్యక్షులు కాసర శేషారెడ్డి, ఏలూరు జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చిప్పాడ వెంకన్న, జంగారెడ్డిగూడెం మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు చాండ్ర రాంబాబు, యువజన విభాగం జనరల్ కార్యదర్శి కిట్టు, పట్టణ కార్యదర్శి జమీర్, మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు మనోజ్ మన్ను తదితరులు పాల్గొన్నారు. నీట్ పరీక్షలో ఎవరైతే విద్యార్థులు అన్యాయానికి గురై ఆత్మహత్యలు చేసుకున్నా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయాలి. అలాగే వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మా యొక్క 3వ డిమాండ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మరియు విద్యా దీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి. అలాగే మా యొక్క 4వ డిమాండ్ యువగడం పాదయాత్రలో నారా లోకేష్ గారు ప్రతి ఊరు డబ్బా కొట్టుకుంటూ తిరిగారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని. 2 సంవత్సరాలుగా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ప్రతి ఒక్క నిరుద్యోగిని మోసం చేసి ఈరోజు నారా లోకేష్ గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులందరికీ కూడా వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలనే ఈ యొక్క 4 డిమాండ్లతో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి ఈరోజు భారీగా హాజరై విజయవంతం చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి, యువతకు, అలాగే నిరుద్యోగ యువకులకు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. తాడిపూడి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గొల్లగూడెంలోని పోలవరం కుడికాలవ గేట్ల వద్ద మంగళవారం రైతులు ధర్నా నిర్వహించారు. తాడిపూడి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తాడిపూడి ఆయకట్టు రైతుల సమస్యలను ఇరిగేషన్ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీనితో ఉంగుటూరు మండలంలోని 10,000 ఎకరాలకు పైగా సాగునీరు సక్రమంగా అందడం లేదన్నారు. పట్టిసీమ కాలువ నీరును తాడిపూడికి మళ్లించడం ద్వారా సమృద్ధిగా సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. కావున ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి తాడిపూడి ఆయకట్టు రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మలకలపల్లి నాగ వెంకట శివప్రసాద్, కట్టా భాస్కర్రావు, గుత్తికొండ వెంకటకృష్ణారావు, కోన శ్రీనివాసరావు, దాసరి సతీష్, గంటా సురేష్ వేణుబాబు, గంటా ఆనంద్ కుమార్, బండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న మొన్నటి వరకు కూడా చుక్క నీరు లేక వేసిన పంటలన్నీ కూడా ఎండిపోయే దశలో రైతులందరూ కూడా చాలా ఆందోళన చెందిన పరిస్థితి ఉన్నది. అయితే తాడిపూడి కాలువకి కొద్దిగా నీళ్లు వచ్చినా అవి పంటలకు సరిపోయే పరిస్థితి కనబడట్లేదు. అయితే ఇక ప్రధానంగా పట్టిసీమ కాలువ ద్వారా సమృద్ధిగా నీరంతా కూడా కృష్ణాకి వెళ్తున్న పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ గొల్లగూడెం దగ్గర లాకులు పెట్టారు. ఈ లాకుల దగ్గరే ఈ తాడిపూడికి అనుసంధానం చేస్తూ ఒక తూరని తాడిపూడికి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాన్ని ఆ పనుల్ని కంప్లీట్ చేయకపోవడం వల్ల తూర ఏదైతే ఉన్నదో పెట్టారో దాన్ని తాడిపూడికి అనుసంధానం చేయకపోవడం వల్ల ఈ పట్టిసీమ వాటర్ తాడిపూడి కాలువకి వెళ్ళే పరిస్థితి కనబడట్లేదు. అయితే వాస్తవంగా తాడిపూడికి సంబంధించిన పంపింగ్ హౌస్ దగ్గర మోటార్లు కూడా చెడిపోయిన పరిస్థితి ఉన్నది.
మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ వాటర్ అక్కడి నుంచి రావాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కనబడట్లేదు. నిన్న కొద్దిపాటి వర్షం పడింది కాబట్టి రైతులు కాస్త ఊరట ఉన్నది. అయితే మళ్ళీ ఎండలు కాస్తే మళ్ళీ యథా పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతోటి ఈ వాటర్ని తాడిపూడి కాలువకి మళ్లించే అవకాశం ఉంది. మరి అట్లాంటి మళ్లించే అవకాశం ఉన్నా సరే ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టట్లేదని చెప్పేసి మేము రైతు సంఘంగా ప్రశ్నిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు వేదికగా 1/70 చట్టం రద్దుకు జరుగుతున్న కుతంత్రాలను తిప్పికొడదామని ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఏలూరు నగరంలోని ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేసి 1/70 చట్టాన్ని సమగ్రంగా అమలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనుల భూమి హక్కులు, పోలవరం నిర్వాసితుల సమస్యలు, జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసీల హక్కుల రక్షణకై చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోరాడదాం 1/70 చట్టం రద్దుకై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా. వర్ధిల్లాలి రైతు కూలీ సంఘం. పోరాడదాం 1/70 చట్టం రద్దుకై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా. వర్ధిల్లాలి ఆదివాసీ రైతు కూలీ విద్యార్థి మేధావుల ఐక్యత. కల్పించాలి గిరిజనుల సాగులో ఉన్న భూములకు హక్కులను. ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ వ్యవస్థాపక అధినేత స్వర్గీయ డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ 105వ జయంతి వేడుకలను మంగళవారం జంగారెడ్డిగూడెం మండలం తాడుబాయి ఫ్యాక్టరీ ఆవరణలో ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ షుగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ రాయుడు సుబ్బారావు మాట్లాడుతూ డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ కఠోర శ్రమ, క్రమశిక్షణ, అంకిత భావంతో ది ఆంధ్ర షుగర్స్ సంస్థను అనేక అనుబంధ సంస్థలతో విస్తరింపచేసి వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించారని కొనియాడారు. దేశ రాకెట్ ప్రయోగాలకు అవసరమైన ఇంధనాన్ని తయారు చేసే సంస్థగా ది ఆంధ్ర షుగర్స్ ను అభివృద్ధి చేసి భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో ఆయన విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం సంస్థ ఉద్యోగులు డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ చిత్రపటానికి నివాళులర్పించి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతి ఛాంపియన్షిప్ లో భాగంగా బర్రిలంకపాడు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీలో క్రీడా పోటీలు నిర్వహణ ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ప్రజలకు విశిష్ట సేవలు అందించేందుకు కృషి చేస్తారని వెల్లడి. భక్తులతో కిటకిటలాడిన మద్ది ఆంజనేయ స్వామి ఆలయం. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. పింగళి వెంకయ్య 150వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 29న జంగారెడ్డిగూడెంలో 2K రన్. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నాయకుల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.